నేను చూసాం. గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి. చాలా మంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు, కొత్త వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యే గారి తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 times ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 members 50 members ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు. ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 48 50 members గెలిచారు ఆ పార్టీ నుంచి 78లో. ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లచ్చన్న గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో. అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లచ్చన్న గారు ఒక రోజు సభకు వచ్చి నా సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే. ఏంటిది? గౌతి లచ్చన్న గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండాలి మనస్తత్వం, నాయకత్వం విలువలు. అది గుర్తు చేస్తున్నాను నేను.